పండుగలు, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి పండుగలు. ఆ మాటలు చదువుకుందాం. చూడండి, 81వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగను ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఇందులో ఒక మాట మనం గమనించాం. పండుగ అనే మాట ఇక్కడ వచ్చింది కదండి. పండుగ, ఇది ఎవరి పండుగలంట? ఇశ్రాయేలీల కొరకని రాయబడింది ఇక్కడ. చిన్న ప్రార్థన చేసిన తర్వాత దైవవర్తమానాన్ని మనం విందాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మేము చదువుకున్న లేఖనాన్ని వివరంగా, విపులంగా, క్లుప్తంగా మీరు మాకు అందించి మహిమ పొందమని క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని నుంచి వారు ప్రయాణం అయినప్పుడు వారికి మొట్టమొదటిగా ఇవ్వబడిన పండుగ ఏంటంటే మనం చూసాం కదండి. ఏ పండుగ అది? పస్కా పండుగ. లేవియకాండం 23వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతూ ఉన్నట్లయితే అక్కడ ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండుగలు 7 పండుగలు రాయబడ్డాయి. 7 పండుగలు. అసలు పండుగలు అనేవి ఇశ్రాయేలుకి ఎందుకు దేవుడు నియమించాడు అనే దాని ప్రశ్న కింద కొన్ని జవాబుగా 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పండుగలు ఎందుకు? చూడండి, ఇప్పుడు సంక్రాంతి పండుగ అని అందరూ కూడా దీన్ని చాలా ఆచరించారు. కొంత డబ్బు ఖర్చు పెట్టారు, కొందరైతే సంపాదించుకున్నారు కోడి పందాల ద్వారా, లేకపోతే రకరకాల పందాల ద్వారా. వారు కొందరేమో పోగొట్టుకున్నారు. అసలు చేతిలో డబ్బులు లేనివాడు కూడా పక్క వాళ్ళ చేత దగ్గర అప్పు చేసైనా జేబులో డబ్బులు పెట్టుకుని ఈ 2 రోజులు 3 రోజులు చాలా సంతోషంగా ఖర్చు పెడతాడు. అవి కూడా అయిపోతాయి. ఆ తర్వాత మరుసటి నుంచి వచ్చి అడుగుతుంటాడు. జవాబు ఏం చెప్పాలో తెలియక దాక్కుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా పండుగల్లో సహజమైన సందర్భాలు. కనుక లేఖనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే పండుగలు దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు? అసలు పండుగలు ఎందుకు? మొదటిగా మనం చూద్దాం. చూడండి, దైవ గ్రంథముల నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? 13వ వచనం తేటగా చదవాలి. పులియని రొట్టెల పండుగను ఆచరించుటకై అతి విస్తారముగా బహుజనులు యెరూషలేములో కూడిరి అన్నాడు. అసలు పండుగ అనేది దేని కొరకు అని అంటే, పలు స్థలాల్లో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు వారున్నటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణానికి చేరి రావటానికి. చూడండి, ఈ పండగకి చాలామంది ఎక్కడెక్కడో ఉన్నవారు, హైదరాబాద్లో ఉన్నవారు కూడా ఏం చేశారు? వచ్చేసారు. హైదరాబాద్లోనే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి వస్తుంటారు. ఎందుకంటే ఆ పండుగ యొక్క ప్రభావం, దాని యొక్క సంతోషం వాళ్ళకి అలాంటిది. ఆయన పిల్లలైన మనం కూడా ఇశ్రాయేలు పండుగల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎందుకు ఈ పండుగ దేవుడు వారికి ఇచ్చాడంటే, వారందరూ ఎక్కడున్నా కానీ సమాజంగా కూడి రావటానికి, పలు స్థలాల్లో వారందరూ కూడి రావటానికి ఈ పండుగ మనకు అనుగ్రహించాడు. ఆనాడు వారికి అనుగ్రహించాడు. ఈనాడు మనమేం చేయాలి? చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. వాళ్ళేమో పండగ సందర్భంగా కూడి వస్తున్నారు, మనమైతే సంఘంగా కూడుట మానకూడదు అన్నాడు. ఈవేళ చాలామంది మానుకుంటూ ఉన్నారు. పనికి వెళ్ళాలని కొందరు, ప్రయాణం వెళ్ళాలని కొందరు కదండి, లేక ఏదో అవసరం లేని కొందరు దేవుని సంఘములో సమాజంగా కూడుట చాలామంది చెప్పండి మానుకుంటూ ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది మానక అన్నాడు. ఆనాడు పండగలకు వచ్చే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే సమాజంగా కూడటానికి వస్తున్నారు, పండగ సందర్భంగా వస్తున్నారు. ఆయన పిల్లలైన మనం కూడా కూడి రావాలి. ఎక్కడికైనా పండగలకు కాదు, కానీ ఎక్కడ కూడి రావాలంటే మనం సంఘానికి కూడి రావాలి. సమాజంగా కూడుట చెప్పండి మానక అన్నాడు.
ఒక మాట చెప్పండి, ఇశ్రాయేల్ ఎందుకు దేవుడిచ్చిన పండుగను వారు ఆచరించాలంటే పలు స్థలాల్లోనూ వారు అందరూ యెరూషలేమునకు కూడి రావాలి. ఒక మాట. రెండో మాట చూడండి, ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయం 21 వచ్చిన చదువుకుందాం. 21 వచ్చిన చదువుకుందాం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఆచరించిరి అని మాట గుర్తుపెట్టుకోండి. అలా అయితే పండగ దేని కొరకు అని అంటే ప్రజలు సంతోషంగా ఉండటానికి. పండగల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా ఎలా ఉంటారు చెప్పండి? సంతోషంగా ఉంటారు. కనుక పండగ దేని కొరకు అంటే నిస్తూర్పు, నిస్పృహ, నిరాశలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే పండగ వారికి సహాయకరంగా ఉంటుంది. కనుక పండగ దేని కొరకంటే రెండవ మాట, ప్రజలు హృదయాల్లో ఏం కలిగి ఉండాలి? సంతోషంగా ఉండాలని దేవుడు ఒక పండుగను వారికి ఏర్పాటు చేశాడు అని లేఖనం ద్వారా మనం గమనిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 మనం ఇలా చదువుకుంటాం. చూస్తారా? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారైన మాట గమనిస్తున్నాం. అలా అయితే సంతోషంగా ఉండాలి అంటే ప్రభువును మనం అంగీకరించాలి. ఆనాడు పండుగలో వారికి సంతోషము, ఇవాళ ప్రభువులో మనకి సంతోషము. ప్రభువులో ఉన్న వారికి ఉన్న సంతోషము లోకంలో ఉన్న వారికి లేనే లేదు. ప్రియులారా, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, భౌభాగ్యాలు ఉండొచ్చు కదండి, లక్షలు ఉన్నా కానీ మన హృదయంలో ఉన్న సంతోషము వారి హృదయాల్లో ఉండదు. మనం అనుకుంటాం డబ్బున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని. ఒకసారి వాళ్ళని అడిగి చూడండి. కనుక దేవుని పిల్లైన మనం గమనించే మాట ఏంటంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి మొదటి పండుగ వారందరూ చేరి రావాలి, వారు కూడి రావాలి అని. మనం కూడా సంఘంగా కూడి రావాలి, అది మాట గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా ఇశ్రాయేలు అందరూ వారు సంతోషంగా ఉండాలని దేవుడు వారికి పండగ నియమించాడు కదండి. 3 రోజుల పండగల్లో అనేక మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు, సంతోషభరితులుగా ఉన్నారు. 3వ మాట కూడా చూద్దాం. చూడండి ఇక్కడ 21 వచనంలో మరలా, అనగా దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయం వచనం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. యాజకులను యెహోవాను ఘనపరచుచు అన్నాడు. 3వ పండుగ దేనికట? దేవుణ్ణి ఘనపరచడానికి. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారందరూ పండుగలో దేవుని ఘనపరచాలి. ఈవేళ అన్యులు పండుగలు జరిగాయి. వాటిలో అన్యులు వారు అనుకున్నటువంటి నామాలను ఏం చేశారు? ఘనపరిచారు, కొనియాడారు, దాని కొరకు ఎంతో హెచ్చించారు. ఇంకెన్నో చెప్పుకోవచ్చు మనం. అయితే మనమును ఇశ్రాయేలు వారు యెహోవాను ఘనపరచడం కొరకు దేవుడు పండుగలు వారికి ఏర్పాటు చేశాడని ఇక్కడే మనం చూస్తున్నాం. చదువుతారా మాట మళ్ళీ చూడండి. పండుగ అనే మాట కనిపిస్తుంది మనకి కదా. యెహోవాను ఘనపరచుచు. చాలండి, యెహోవాను ఘనపరచడానికి వారి పండుగ ఆచరించారు అని మాట గమనిస్తున్నాం. అయితే మనం కూడా ప్రభువును ఘనపరచాలి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఫిలిప్పీ పత్రిక 1:19 చూడండి. 1:19 ఫిలిప్పీ పత్రిక 1:19 తీసుకోండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన
నా బ్రతుకు మూలమునైనను సరే, సావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని. చాలండి. పౌలు అంటాడు కదా, నేను బ్రతికి ఉన్నా చనిపోయినా క్రీస్తు నా శరీరమందు ఏం చేయబడాలి? ఘనపరచబడాలి అన్నాడు. కాబట్టి దేవుని పిల్లైన మనము, నాడు పౌలేమి, నాడు మనమేమి, ఆనాడు ఇశ్రాయేలీలేమి, దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఘనపరిచేవారంగా ఉండాలి. ఎలా ఘనపరచగలం? కొరింథీ పత్రికలు అంటాడు, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది కాబట్టి నీ దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి అన్నాడు. ఈ దేహం కోరుకున్నవన్నీ మనం పెడితే దేహం సంతోషిస్తుంది, దేవుడు దుఃఖిస్తాడు. ఈ దేహం దేవుడు పెట్టినటువంటిది మనకి కదా. దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ దేహాన్ని మనకి నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం ఇస్తే ఈ దేహం సంతోషించవచ్చేమో కానీ దేవుడు మాత్రం దుఃఖించేవాడై ఉంటాడు. కాబట్టి ఈ దేహము ద్వారా దేవుడు మనం ఏం చేయాలంటే ఘనపరచువారమై ఉండాలి. కనుక పౌలు ఆ మాట చెప్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలేమి, తదుపరి పౌలేమి, నేడు మనమేమి, మన దేహము ద్వారా లేక మన కార్యాల ద్వారా దేవునికి ఏం కలగాలి? ఘనత కలగాలి. దేవునికి ఘనత కలగాలి. సమూయేలు గ్రంథములు అంటాడు ఆయన, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువును మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తుతాను అన్నాడు ఆయన. దీనిలోని పైకెత్తుతాను అన్నాడు ఆయన. కాబట్టి మన దేహాన్ని, మన యొక్క స్వభావాన్ని, మన యొక్క ఆలోచనని, మనకున్నటువంటి ఆ పాప స్వభావాన్నే మనం ప్రేమిస్తే దేవుణ్ణి మీరు హీనపరిచిన వారు అవుతారు. తర్వాత దేవుణ్ణి మీరు ఘనపరచలేరు. దేవుడు మిమ్మల్ని కూడా, నన్ను కూడా ఘనపరచడు. ఎన్ని మాటలు విన్నాం మనం? 3 విషయాలు విన్నాం. 4వ మాట కూడా చూడండి. 4వ విషయం కూడా చదువుకుందాం. అక్కడే దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. అదే మాట చదువుకుందాం. యెరూషలేములో నున్న ఇశ్రాయేలు వారు సంతోషభరితులై ఆచరించిరి. లేవీయులను, యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు అని మాట గమనిస్తున్నాం. అది ఇశ్రాయేలు వారు ఎందుకు దేవుడి పండుగ వారికి ఇచ్చాడంటే, 1 చెప్పండి, కూడి రావటానికి, 2 సంతోషించడానికి, 3వది ఆయనను ఘనపరచడానికి, 4వదిగా ఆయనను స్తుతించడానికి. ప్రభువు మనకిచ్చినటువంటి నోటు ద్వారా, ప్రభువు మనకిచ్చినటువంటి దేహము ద్వారా, ప్రభువు మనకిచ్చిన సమయాలను బట్టి మనం ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? ఘనపరచాలి. నీ ద్వారా, నా ద్వారా ప్రభువు ఘనపరచబడాలి. మన ఇంటిలో మన సాక్ష్యం బాగుంటే, మన వీధిలో మన సాక్ష్యం బాగుంటే, మన యొక్క కుటుంబ వ్యవస్థలో మన సాక్ష్యం బాగుంటే మన ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. దేవుడు ఘనపరచబడాలి అంటే మన జీవితాలు ప్రభు కొరకు సమర్పించే వారమై ఉండాలి. ఎఫెసీ పత్రికలో చూడండి, ఒక మాట చదువుకుందాం. 5:19. ఎఫెసీ పత్రిక 5:19. ఒక 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన హెచ్చరించుచు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు తండ్రైన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు అని మాట రాయబడింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించారు. ఈనాడు మనం కూడా ప్రభుని ఏం చేయాలి? స్తుతించువారమై ఉండాలి. కొరింథీ 1:20 6:20 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:20, 6వ అధ్యాయము 20వ వచనం. మొదటి పత్రిక ఏమంటాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలంటే మనము మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి, కనపరచాలి, పూజించాలి, ఆరాధించాలి, ఆయన హెచ్చించాలి. ఆయన పిల్లరేలి మనము ఆయనను గణపరిస్తే ప్రభు అయినటువంటి దేవుడు నేను నిన్ను గణపరుస్తాను అన్నాడు. హీనపరచడు. దేవుడు గణపరచాలి అంటే దేవుని ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? గణపరచు వారమై ఉండాలి. ఇక 5వ మాటకు మనం గమనిస్తాం చూడండి. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనం. యెహోవా సేవయందు సమాధాన బలులు అర్పించుచు పండుగను ఆచరించిరి. ఒక మాట చెప్పండి. 5వ మాట పండుగ ఆనాడు దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడంటే 5వదిగా ఆయనకి బలులు అర్పించడానికి. ఐగుప్తులో నుండి కూడా దేవుడు చెప్పే మాట అదే. ఆయనకి బలులు అర్పించాలి అన్నాడు. బలులు దేవుని గణపరిచేవి, బలులు దేవుని ఆరాధించేవి, బలులు దేవుని సంతోష పరిచేవని మాట గమనిస్తున్నాం. బలులు అర్పించడం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు, పూజించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు అనే మాట గమనిస్తాం. కానీ బలులు అర్పించే వాళ్ళు ఈవేళ ఆనాడు ఇశ్రాయిల్లో చాలామంది ఉన్నా యెషయా గ్రంథములు ఏమన్నాడంటే మీ బలులు నాకు వెక్కిసమాయను అన్నాడు. మీ బలులు నాకు వెక్కిసమాయను. ఈవేళ కూడా మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, కానీ మన ఆరాధన ప్రభు అంగీకరిస్తున్నాడా? అంగీకరించేటంత పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వము, నీతిమత్వము మన హృదయాల్లో ఉందా? మనం అనుకుంటున్నాం చాలాసార్లు ఆదివారం రొట్టె విరవటమే కదా. చాలా సంఘాల్లో ఆదివారం ఏమి విరవరు చెప్పండి? రొట్టె విరిసే కార్యక్రమం ఉండదు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా జీవించడానికి సిద్ధపడతారు. ఎందుకంటే రావటం, కూర్చోవటం, దైవజనులు చెప్పిన మాటలు వినటం, సమయం అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవటం, వాళ్ళు కలిగింది ఏదో కానుకగా వేసి వెళ్ళిపోతారు. ఆరాధన చేసే సంఘాలు చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఆరాధన చేసే సంఘాలు ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. మన ఆరాధన ప్రభు అంగీకరించాలి అంటే ప్రభువుకి మనము యథార్థవంతులుగా ఉండాలని లేఖన భాగం మనకి తెలియచేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తారా? 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఏ బలులు అంటేవి? ఆత్మ సంబంధమైన బలులు. అవేమో అక్షరార్థమైన చెప్పండి బలులు, ఇవి ఆత్మ సంబంధమైన బలులు. అవి అక్షరార్థమైన బలులు అర్పించారు. కానీ మనం ఏమి అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏవి ఆత్మ సంబంధమైన బలులు? చూడండి, కీర్తనల గ్రంథంలో భక్తుడైన దావీదు పలికినటువంటి మాటలు మనం చూస్తాం. నాడు నేడు మన జీవితాలు ఇలాగ ఉన్నవా? మనం ఏమై ఉన్నామో మళ్ళీ మనము అనుదినము మళ్ళీ మనం పరిశీలించుకోవడం ఎంతైనా మంచిది. కనుక మన జీవితాలు దేవునికి అనుకూలంగా, ప్రీతిపాత్రంగా, ఆయన మెచ్చదగినవిగా ఉన్నవో లేదో మళ్ళీ మనము పరిశీలించుకోవడం ఎంతైనా మంచిది. కీర్తన గ్రంథంలో దావీదు అన్నాడు, విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలులు అన్నాడు. ఏ బలులు అంటే అవి ఏమై ఉండాలట? విరిగి నలిగిన మనసు. బండ మనసు కాదు, మొండె మనసు కాదు కదండి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. కాబట్టి మన మనసు దేవుని దృష్టిలో విరిగి నలిగినదై ఉండాలి అని గుర్తుపెట్టుకుందాం. కనుక ఈ వచనాల్లో మనం గమనించే మాట ఏమంటే, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన పండుగల్లో చెప్పండి 5 విషయాలు మనం గమనించాం. 1, కూడి రావటం కొరకు వారికి పండుగ నియమించాడు. 2, వారందరూ సంతోషించడం కొరకే పండుగ వారికి నియమించాడు.
వారందరూ యెహోవాను గణపరచడం కొరకే పండుగ వారికి నియమించాడు. చెప్పండి, యెహోవాను స్తుతించడం కొరకు పండుగ వారికి దేవుడు నియమించాడు. ప్రజలందరూ బలులర్పించాలని పండుగ వారికి దేవుడు నియమించాడు. అయితే వీటికి పేర్లు పెట్టబడ్డాయి, 2 పేర్లు. ఈ బలులకు లేక ఈ పండుగలకు 2 పేర్లు పెట్టబడ్డాయి. 2 మాటలు చదువుకుందాం. చూడండి మాటలు. నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున రాయబడింది. చదువుతారా? నిర్గమకాండము 12:14. కాబట్టి ఈ దినము నీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలెను. యెహోవా పండుగలను రాయబడింది. ఎవరి పండుగలు అంటే? యెహోవా పండుగలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5:1. అటు తరువాత ఎవరి పండుగ అటండి? యూదుల పండుగ అన్నాడు ఇక్కడ. యూదుల పండుగ. అక్కడేమో యెహోవా పండుగ అన్నాడు, ఇక్కడ యూదుల పండుగ. ఆ యెహోవాని పూజించడానికి, ఆరాధించడానికి వారు ఏర్పాటు చేసుకున్న పండుగ. ఏ పండుగ అది? యూదుల పండుగ. కనుక నాడు వారికి ఇవ్వబడినటువంటి పండుగలు అవి మనం ఆరాధనలో గమనించాము కదండి. ఒక పండుగ చూద్దామా మాటలు మనం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7 కదా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. క్రీస్తును మన పస్కా పశు ఉదింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టాత్మనను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెలతో పండుగ ఆచరిందము అన్నాడు అన్నమాట. రొట్టెలతో పండుగ కాదు ఇది. కల్మషము లేని పండుగ, అపవిత్రత లేని పండుగ, అవిధేయత లేని పండుగ కదండి, నిర్దోషమైన పండుగ. అది మన హృదయమే ప్రభుకి ఇచ్చిన ద్వారా కలిగే పండుగ. ఈ పండుగ ప్రభువును ఆరాధించడానికి చేరువచ్చే ఆరాధన పండుగ. కాబట్టి 7 పండుగలు ఇశ్రాయేలుకి ఇచ్చిన మనకి ఒకే ఒక పండుగ ఉంది అనుకుందాం. ఆ పండుగ పేరు ఏం పేరంటే క్రిస్మస్ పండుగ కాదు. క్రిస్మస్ పండుగ అనేది యేసు ప్రభువారు ఉన్న కాలంలో మరియమ్మ గారు ఆయనకి చేయలేదు. చేశారా? యోసేపు మరియాలు ఆయనకి ఏం చేయాలి? పండుగ చేయాలి, క్రిస్మస్ పండుగ చేయాలి, లేదంటే పుట్టినరోజు చేయాలి ఆయనకి. పోనీ వాళ్ళు చేయలేదంటే ఆయన ఉన్న కాలంలో, అనగా ఈ భూమి మీద నివసించిన కాలంలో 33 సంవత్సరముల 6 మాసాల కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ సేవ చేసిన కాలంలో ఎవరైనా చేశారా? చేయలేదు. పోనీ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన ఏమైతే చెప్పారో అవన్నీ చేశారు. కానీ మరి క్రిస్మస్ పండుగ చేశారా? ఆయన తల్లిదండ్రులు చేయలేదు, పోనీ ఆయన చేసుకోలేదు, ఆయన శిష్యులు చేయలేదు. పోనీ చెయ్యండి అని ఎక్కడైనా రాశారా? ఎక్కడా లేదు. వాళ్ళెవరికే లేనంత బాధ్యత భారము లోకానికి అంటుకుంది. క్రిస్మస్ అనే పండగ పేరున చెప్పండి అనేక మంది డ్రామాలు, నాటికలు, డ్యాన్సులు, త్రాగుడి, తొక్కులాట్లు, గొడవలు, సమస్యలు, మందిరాలకి లైటింగులు, ఇక్కడి నుంచి అక్కడికి వేస్తాడు ఒక ఆయన లైటింగు, రోడ్డు ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇవన్నీ దేవుడు నియమించినవి కాదు, మనుషులు కల్పించుకున్న పద్ధతులు. చదవండి మత్తయి సువార్త 15:5 చూస్తారా? మత్తయి సువార్త 15:5. ఏమంటాడు? 15:5 కదా. 7-9 వచనాలు కలిపి ఉన్నాయి. 7-9 వచనాలు కలిపి ఉన్నాయి. 15:9 రావు. 7 వేషధారులారా
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి, ఎవరి పద్ధతులు అంటే ఇవి? మనుషులు కల్పించిన పద్ధతులు. ఏమ్మా, ఈ క్రిస్మస్ గురించి బైబిల్లో ఉందా? లేదు. పోనీ చేయమని ఉందా? పోనీ శిష్యులు ఎవరైనా చేశారా? లేదు. ఆయన పేరు మీద క్రిస్మస్ పండగను ఆచరించటం. ఏమండి, మీ పిల్లలు ఎవరి పిల్లల పండుగకైనా లేదా పుట్టినరోజు పండుగ జరిగినప్పుడు మీలో ఎవరైనా ఇంటింటికి కవర్లు పంచి డబ్బులు అట్టుకురండి అంటారా? ఎంత లేనివాడైనా పేదవాడైనా చివరికి భిక్షగాడైనా కానీ ఆడు కొడుకు పుట్టినరోజుకి తగినంత వరకు చేస్తాడే కానీ ఎవరిని డబ్బులు అడుక్కుని కవర్లు ఇచ్చి, ఇంటింటికి కవర్లు ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు కవర్ పెట్టుకుని రండి అమ్మా, ఒత్తి కవర్ కాదు, కవర్లో కవర్ పెట్టుకుని కవర్ చేసుకుని రండి. ఇంకో మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. యేసుక్రీస్తు ఒకవేళ మీ ఇంట్లో సీమోన్ గారికి రేపు మనవళ్ళు పుడతారు కదా, మనవడికి పుట్టినరోజు చేశారు అనుకుందాం. ఫ్లెక్సీ మీద ఎవరు ఫోటో వేస్తారు? పిల్లోడిదే వేస్తారు కదా. ఇప్పుడు యేసుప్రభు పుట్టినరోజు అంట పాస్టర్ గారిదో ఫోటో, పాస్టర్ అమ్మ గారిదో ఫోటో, పాస్టర్ గారు కొడుకు కూతురు ఉంటారు కదా వాళ్ళయో ఫోటో. ఒకవేళ వాళ్ళ పెళ్ళి అయితే వాళ్ళ పిల్లలు ఒకవేళ 7 తరాల దాకా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కోడి పిల్లలు అని ఏమంటారు, కోడి పిల్లలు తట్లాగా క్యాలెండర్ల మీద ఇటు అంటే మన పొద్దున లేచి వాకింగ్గా చూసుకునేది ఏం చూడాలి? వాళ్ళ ముఖాలు చూడాలి. ఫ్లెక్సీ మీద పెద్ద పెద్ద ఫోటోలు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. నీవుగా చూపించుకునేది. బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, నేను ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసుప్రభు పుట్టినరోజు అంట ఇలా కుటుంబ ఫోటోలన్నీ ఉంటాయి ముందు. ఆయన ఎవరికి అనిపించదు అక్కడ, ఆయన ఫోటోవే ఉండదు. అంటే యేసుప్రభు ఫోటో వేసుకోమని చెప్పట్లేదు నేను. వేయటం కూడా సరైనది కాదు కూడా. మనం ఎక్కడ కనుపరిచిన వాక్యాన్ని కనుపరచాలి తప్ప మన ఫోటోలు, మన ఫిగర్స్ చెప్పండి, మనకి పోజులు, సినిమా యాక్టర్ లాగా వాల్ పోస్టులు ఇవన్నీ మనకు అవసరం లేదండి. దేవుని పిల్లలైన మనము ప్రభువుని కనపరచాలి. పౌలు తనతో ఉన్నవారు అన్నారు, మేము దేవుని కొరకు సమర్పించుకున్నాం, అప్పగించుకున్నాం అన్నారు. ప్రభువుని గనపరచాలి, మనం తగ్గాలి, ఆయన ఎచ్చాలి. ఇవన్నీ లోకాచారాలు కదా. క్రిస్మస్ పండుగలు రాగానే అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. ఎవరిదా పెళ్ళి అంటే ఒక పెద్ద దైవజనుడు కుమార్తె వివాహం. అయితే నేను సేవ చేస్తున్న ఒక స్థలంలో వాళ్ళ యొక్క పాప పుట్టినరోజు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ప్రార్థన చేస్తాం కదా, పుట్టినరోజుకి ప్రార్థన చేయించుకుంటారు కదా దేవుని సేవకుల చేత. అంగులు ఆరబట్టాలు లేకపోయినా ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ఆ రాత్రి నేను పెళ్ళికి వెళ్ళాలంటే ఆ రాత్రి బయలుదేరి వెళ్ళాలి, చాలా దూరం. ఆ ఊరి పేరు గట్ట చెప్పను, సేవకుల పేరు కూడా బాగోదు. చాలా దూరం వెళ్ళాలి. నాతో పాటు అంటే చాలామంది బయలుదేరిపోయారు. నేను ఆ ఉదయం వెళ్ళి ప్రార్థన చేయడం వరకు ఆ ప్రయాణం ఆగిపోయానండి. పెళ్ళికి వెళ్ళకపోయాను. అతను అన్నాడు, ఆ సాయంకాలం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతానంటే, రేపు ఆమె పుట్టినరోజు అయితే ఈవేళ ప్రార్థన చేస్తారా అన్నాడు. అంటే ప్రార్థన చేయటానికి కూడా అదే రోజు చేయాలంటాడు.